హాయ్ అండి, వెల్కమ్ టు స్పైస్ అప్ విత్ సాయి యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, ఈరోజైతే క్యాప్సికమ్ కర్రీ అయితే చేసుకుందామండి. కర్రీ కోసం ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి ముక్కల కింద కోసుకోవాలండి. కర్రీ కోసం అయితే క్యాప్సికమ్, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి ఇలా ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలండి. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కాక ముందుగా పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలండి. ఉల్లిపాయలు అయితే తొందరగా వేగడానికి కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలండి. ఉల్లిపాయలు అయితే బాగా ఎగిపోయాయండి. ఎగిపోయి క్యాప్సికమ్ ముక్కలు అయితే వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో బాగా కలుపుకొని మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు మగ్గించుకోవాలండి. క్యాప్సికమ్ అయితే వేగిపోయాయండి. ఇవి వేగిపోయాక టమాటాలు అయితే వేసుకోవాలి. టమాటా వేసుకున్న తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు వదిలేయాలి. టమాటాలు ఒకసారి బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్నాక ఇందులోనే సాల్ట్, కారం అయితే వేసుకోవాలండి. సాల్ట్, కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇందులోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలండి. వేసుకున్నాక కొంచెం వాటర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకు ఇంకో 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా నూనె పైకి తేరే వరకు దగ్గరికి ఇగర్లా చేసుకోవాలండి. అంతేనండి. చివరిలో కొంచెం కొత్తిమీర వేసి దించేసుకోవడమే. ఇంతేనండి, క్యాప్సికమ్ కర్రీ అయితే రెడీ. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను చేసే మరిన్ని వంటలు మీ దాకా రావాలంటే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.